హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వరల్డ్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 45. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. చక్రి చిరునవ్వుతో, అర్థమైంది, నేను వెళ్ళి పడుకుంటాను, నువ్వు కూడా వెళ్ళు, ఎక్కువసేపు మెలకు ఉండకు, మీరాని చూస్తూ ఉంటే నిజంగానే రేపు ఉదయం వరకు లేచేలా లేదు, వెళ్ళు అని గౌతమ్తో చెప్పి తను కూడా రూమ్లోకి వెళ్ళిపోయాడు. చక్రి వెళ్ళిపోయాక, లేదు బావా, నాకు నిద్ర రాదు, ఈరోజు ఈ ఎక్స్పెరిమెంట్ 100% వరకు అయితేనే మీరా నెక్స్ట్ ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలి. ఇవాళ నేను ఇచ్చిన ట్రీట్మెంట్కి తను బాగానే రియాక్ట్ అయ్యింది, కానీ ఎక్స్పెరిమెంట్ ఇంకా పూర్తి అవ్వలేదు. నేను చేసిన ఎక్స్పెరిమెంట్కి రిజల్ట్ మీరా రేపు ఉదయం వరకు భయపడకుండా ఉండాలి. అప్పుడే నేను నెక్స్ట్ స్టెప్, నా నెక్స్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అని తనలో తాను అనుకున్నాడు గౌతమ్. గౌతమ్ తన గదిలోకి వెళ్ళి గది తలుపులను తెరిచే ఉంచి లైట్స్ కూడా ఆన్ చేసి బెడ్ మీద కూర్చుని తన ఫోన్లో మీరా కండిషన్ గురించి ఇంకా రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. అలా చేస్తున్నప్పుడే గౌతమ్కి తన ఫోన్లో గీత ఫొటోస్ కనిపించాయి. గీత ఫొటోస్ చూస్తూ తన గతంలోకి జారుకున్నాడు గౌతమ్. గౌతమ్ ఆగు, నా బుక్స్ ఇలా ఇవ్వు, నేను చదువుకోవాలి అని గీత కొంచెం కోపంగా గౌతమ్ వెనకే తిరుగుతూ అంది. గౌతమ్ సోఫా దగ్గర నించొని, బుక్స్ కావాలా గీత, అయితే తీసుకో అని తన చేతుల్లో ఉన్న బుక్స్ గీత ముందు పెట్టాడు. కానీ గీత ఆ బుక్స్ తీసుకునే లోపే గౌతమ్ తన చేతులతో పాటు తన చేతుల్లో ఉన్న బుక్స్ని కూడా పైకి పెట్టేశాడు. గీత గౌతమ్ కన్నా హైట్లో కొంచెం తక్కువ. అలా బుక్స్ పైకి పెట్టేసరికి తను అందుకోలేకపోయింది. ఏ పొట్టిపిల్ల, బుక్స్ కావాలన్నావు కదా, తీసుకో, పైకి గెంతి తీసుకో అని అన్నాడు గౌతమ్. పొట్టి అని అనేసరికి గీతకి కోపం వచ్చేసింది. తను కోపంగా, గౌతమ్, ఇంకోసారి నన్ను పొట్టి అంటే బాగోదు చెప్తున్నా అని అంది. అంటాను, నిన్ను అలానే పిలుస్తాను కూడా, ఏం చేస్తావు పొట్టిపిల్ల అని అన్నాడు గౌతమ్. గౌతమ్, నా బుక్స్ ఇవ్వు అని గీత కోపంతో పక్కనే ఉన్న సోఫా పైకి ఎక్కి గౌతమ్ చేతిలో నుంచి బుక్స్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. గౌతమ్ వెనక్కి వెళ్తూ, చూడు ఎంత పొట్టి పిల్లవో నువ్వు, నన్ను అందుకోవడానికి సోఫా ఎక్కాల్సి వస్తుంది, నువ్వే ఎక్కగలవా సోఫా, నేను ఎక్కలేనా ఏంటి అని గౌతమ్ కూడా సోఫా పైకి ఎక్కేశాడు. దాంతో గీతకి తన చేతిలో నుంచి బుక్స్ తీసుకోవడం ఇంకా అసాధ్యమైంది. బుక్స్ కావాలా, అయితే రిక్వెస్ట్ చేయి అని అన్నాడు గౌతమ్. నిన్ను రిక్వెస్టా, నో వే అని అంది గీత. రిక్వెస్ట్ చేయి, లేకపోతే బుక్స్ కూడా లేవు అని అన్నాడు గౌతమ్. గీత తన 2 చేతులు తన నడుం మీద పెట్టుకొని, గౌతమ్, నాకు కోపం తెప్పించుకు, నా బుక్స్ నాకు ఇవ్వు అని అంది. అబచ్చా, కోపం వస్తే ఏం చేస్తావు, నీకు కోపం వచ్చినా నువ్వు ఏమీ చెయ్యలేవు, చిన్న పిల్లలా గెంతుతూనే ఉంటావు, ఒక చిన్న కుందేలు పిల్లలాగా అని అన్నాడు గౌతమ్ తన ముక్కు మీద ట్యాప్ చేస్తూ. గౌతమ్ అలా తనని కుందేలు అనడం, తన ముక్కు మీద ట్యాప్ చేయడం గీతకి అస్సలు నచ్చలేదు. గౌతమ్ అని గట్టిగా అరిచింది గీత. దాంతో గౌతమ్ తన 2 చేతులు తన చెవుల దగ్గర పెట్టుకున్నాడు. అలా చేతులు 2 చెవుల దగ్గరికి వచ్చేసరికి గీతకి తన బుక్స్ తీసుకోవడం చాలా సులువయ్యింది. తన బుక్స్ తీసుకునే లోపే గౌతమ్ చురుగ్గా ఆ బుక్స్ మీద తన పట్టుని ఇంకా గట్టిగా చేశాడు. దాంతో గీత బుక్స్ లాక్కోలేకపోయింది. పైగా తన కాళ్ళు 2 ఒకదానితో ఒకటి ముడిపడడంతో సోఫా మీద బ్యాలెన్స్ చేయలేకపోయింది. గౌతమ్ మీద పడిపోయింది. గౌతమ్ ఒక్కసారిగా తన వెయిట్ ఇంకా గీత వెయిట్ తీసుకోలేకపోయాడు. దాంతో తను కూడా కింద పడిపోయాడు. గీతకి దెబ్బ తగులుతుందేమో అని గీతని గట్టిగా తన కౌగిల్లోకి తీసుకున్నాడు. వాళ్ళిద్దరూ కింద నేల మీద పడిపోయారు. గౌతమ్ గీతాని హత్తుకొని ఒక చేయి తన తల మీద కూడా పెట్టాడు. కింద పడ్డ మరుక్షణం గీత అమ్మా అంటూ గౌతమ్ వైపుగా చూసింది. నువ్వమ్మ అంటావేంటే బాబు, నీ బరువుని కూడా నేనే మోస్తున్నా, నేనమ్మ అనాలి, నీ బరువు మోయలేకపోతున్నానే బాబు, చిన్న కుందేలు పిల్లలాగా కనిపిస్తావు, కానీ బరువు మాత్రం ఏనుగు పిల్ల కన్నా తక్కువేం కాదు నువ్వు అని అన్నాడు గౌతమ్.
నన్ను ఏనుగు పిల్ల అంటావా అని గీత కోపంతో తన కింద ఉన్న గౌతమ్ని అలాగే తన మీద పడుకొని కొడుతూ ఉంది. కొట్టకే బాబు, అసలే ఇంత బరువు నా మీద ఉంది, దెబ్బ కూడా గట్టిగానే తాకుతుంది. అసలు ఈ బక్క ప్రాణానికి ఇంత బలం ఎక్కడి నుంచి వస్తుందే ఏంటో అని అన్నాడు గౌతమ్. రే, నిన్ను వదలన్రా, 10 నిమిషాల నుంచి చూస్తున్నాను. నాకు అన్ని పిచ్చి పిచ్చి పేర్లు పెడుతున్నావు. కుందేలు పిల్ల అంటావు, పొట్టి పిల్ల అంటావు, ఏనుగు పిల్ల అంటావు, ఇప్పుడు బక్క పిల్ల అంటున్నావు. అసలు నిన్ను ఏం చేస్తానో చూడు అని గీత గౌతమ్ చేతి మీద గట్టిగా కొరికేసింది. ఒసై ఆపే అని తన చెయ్యిని వెనక్కి లాగుతూ గౌతమ్ గట్టిగా అరుస్తున్నాడు. అప్పుడే అక్కడికి వాళ్ళ ఫ్లాట్లో ఉన్న రూమ్మేట్ కూడా వచ్చి, వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టేశారా బాబు అని అన్నారు. మరి ఈ ఫ్లాట్మేట్స్ ఎవరు? అసలు గౌతమ్ ఇంకా గీత స్టోరీ ఏంటి తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. వింటూనే ఉండండి. ఈ కథ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ స్టోరీని మీరు పూర్తిగా వినాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసేయండి. ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.